అరే పోల్ చొక్కాయ్ మూసు కూర్చోరా. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది. నీకు దమ్ముంటే సినిమా తీ, నేను రివ్యూ ఇస్తా. నువ్వు పోల్ చొక్కాయినా అసలు నీకు టమాటాలు ఉన్నాయా లేవా నేను చెక్ చేసి చెప్తా. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. నువ్వెవడరా రివ్యూ ఇవ్వటానికి? నీ మీద యాక్షన్ తీసుకుంటున్నావు. దమ్ముంటే రా మాట్లాడు నాతో. నీ మూతి మీద మొరిచిన మీసలు అయితే నన్ను చెప్పరా. పాపపు కూడు తినొద్దు. నీకు నువ్వు అడిగిన 40,000 కాదురా, నీకు 1,00,000 ఇస్తా. నాకు ఏంటి రివ్యూకి డబ్బులు అడిగాడా? అడిగాడు. ఏంటి 40,000 ఇస్తే రివ్యూ బాగా ఇస్తానన్నా? నిజమా? అడిగాడు. ఓకే. సో రివ్యూకి 40,000 ఇస్తే బాగా వేస్తా అన్నాడు. నేను 40,000 కాదు 1,00,000 ఇవ్వడానికి రెడీ, కానీ రివ్యూ రాయొద్దు. నువ్వు 5 రివ్యూ రాయద్దు. వీడిని పెంచి పోషించడం అవుతానని చెప్పి వాడికి ఇవ్వకుండా ఉన్నా. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఇటువంటి వాళ్ళని పెంచి పోషిస్తే ఇప్పుడు రాబోయే పెద్ద సినిమాలు కింగ్డమ్ కానీ హరిహర వీరమల్లికి కానీ వాళ్ళకి ఇంకా పెద్ద టెట్టు, వాళ్ళని 10 లక్షలు అడగొచ్చు. అంటే ఈ రాంగ్ వేలో వెళ్ళి సినిమానే చూడలే వాడు, చూడకుండా కూడా రివ్యూలు ఇస్తున్నాడు. అవునా నిజమా అని ఇటువంటి పూల చొక్కాయల్ని టమాటాలని నులిమేయాలి. ఆ శివారెడ్డి గారిని నో మోర్ డిస్కషన్. సార్ కరెక్ట్ టార్గెట్ ఇచ్చారు సార్. ఆ శివారెడ్డి గారిని పరిగెట్టించి చుక్కలు చూపిస్తారు సార్. దానికి యాక్షన్ నేను తీసుకుంటున్నా. మిగతా వాళ్ళందరిని కలుపుకొని వాడు ఒక్కడే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు, నలిపేయటం ఖాయం. బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. అంటే రాజా గారు ఈ రివ్యూ రాసేవాడు ప్రొడ్యూసర్ని బెదిరిస్తున్నాడా? ప్రొడ్యూసర్ని భయపెట్టి రివ్యూలు రాస్తున్నారని మీ ఒపీనియనా? దాని మీనింగ్ అదే కదా. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్.